హాయ్ అండి, వెల్కమ్ టు నాచిని లోకం. ఈరోజైతే మేము హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండ్ పైన సూర్యాస్తమయంతో పాటు ఇలా ట్యాంక్ బండ్ పరిసరాలంతా చాలా చక్కగా ఉంటాయి. ఇక ఈసారి అయితే ఈ ఎగ్జిబిషన్కి మేము కాస్త లేట్గానే వెళ్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ అయితే జనవరి స్టార్టింగ్ నుండి 15th ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇలా ఎంట్రన్స్లో ముందుగా మనమైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనకు టికెట్ అమౌంట్ అయితే 50 రూపీస్ ఉంటుంది ఒక్కొక్కరికి. మనం కాస్త ఎర్లీగా వెళ్ళినట్టయితే షాపింగ్ చేసుకోవడానికి ఇంకా కొద్దిగా టైం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలా టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాక చుట్టూ అయితే ఇట్లా ఉంటాయి మొత్తం షాప్స్. మనకు చుట్టూ చూసుకుంటే 4 గేట్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ఏ గేట్లో నుంచి అయినా మళ్ళీ మనం బయటకు వెళ్ళవచ్చు. మేమైతే ఇక్కడికి 6 వరకు రీచ్ అయిపోయాము. మనం వీకెండ్స్లో వెళ్ళినట్టయితే కనుక చాలా పబ్లిక్ ఉంటారు. కొద్దిగా మనకు షాపింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం వర్కింగ్ డేస్లో వెళ్తే కనుక కొద్దిగా క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఈజీగా మనం అన్నీ తిరుగుతూ అంటే మన ఇష్టం ఉంటే ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదా అలా చూడడానికైనా మనకు చక్కగా అనిపిస్తాయి. ముందుగా మనమైతే ఇలా వెళ్తూ ఉంటే ఇలా చాలా రకరకాల బెడ్షీట్స్ అవనివ్వండి, ఇంకా టాప్స్, డ్రెస్సెస్ అట్లాంటివి, ఇక్కడైతే బెడ్షీట్స్ ఇంకా కంఫర్ట్స్ ఇట్లాంటివి, వీటిల్లో అయితే మనకు చాలా రకాలైతే దొరుకుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఎగ్జిబిషన్లో అయితే టాప్స్ అలాగే బెడ్షీట్స్ వెరైటీస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనం ప్యూర్ కాటన్ కావాలనుకున్నప్పుడు అలాగే వాళ్ళని కనుక్కొని మనం చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకు ఎక్స్చేంజ్ చేసుకునే వీలు కూడా ఉండదు కదా. ఈ ట్రైన్ చూస్తున్నారా, ఇదైతే ఎగ్జిబిషన్ మొత్తం తిరగాలంటే కొద్దిగా ఓపిక లేని వాళ్ళు కానివ్వండి, పిల్లలైతే ఇంకా ఇష్టపడతారు కదా. ఇలా మొత్తం ఒక రౌండ్ ఎగ్జిబిషన్ చుట్టూ అయితే తిప్పుతుంది ఈ ట్రైన్. ఇంకా మనకి ఇక్కడ ఇలా ఫ్యాన్సీ వెరైటీస్లో కావాలంటే కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి షాప్స్లో కంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అప్పుడు మాత్రం మనకి బెడ్షీట్స్ కానివ్వండి, పిల్లో కవర్స్ ఇట్లాంటివి, ఇంకా దీవాన్ సెట్స్ చాలా రకాల్లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడైతే మనం ఒకసారి ఇలా విప్పి మొత్తం సైజ్ చూపించమని అంటే మనకైతే కరెక్ట్గా సరిపోతుందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఇలా డ్రెస్సెస్ అయితే మనకు ఎగ్జిబిషన్ మొత్తం మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఇంకా టైం ఉంది కాబట్టి వీక్ మధ్యలో కనుక ప్లాన్ చేసుకుంటే కొద్దిగా రష్ లేకుండా మనం చక్కగా అంతా తిరుగుతూ చూడవచ్చును. పిల్లల డ్రెస్సులు కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే కనిపించాయి. అంటే నార్మల్ వే కాకుండా వేరే వర్క్లో కూడా కనిపించాయి. ఇంకా ఇక్కడ చూస్తే అయితే మనం తిరుగుతూ ఉంటే రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకు మామిడి తాండ్రి అలాగే అరటికాయ చిప్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇంకా ఒక 3-4 వెరైటీస్ అయితే ఉన్నాయి. మామిడి తాండ్రి అంటారు కదా, అది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇంకా పైనాపిల్తో చేసింది కూడా వీళ్ళ దగ్గర స్పెషల్గా ఉంది అని చెప్పారు. ప్లెయిన్ వాటికంటే ఇలాంటి మసాలా చిప్స్ అయితే టేస్ట్ బాగున్నాయి అనిపించింది. ఇంకా ఈ షాప్లో అయితే ఈ బ్లాంకెట్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. అన్ని రకాల కలర్స్లో అందంగా ఉన్నాయి. ఇవైతే ఈసారి సేల్ చాలా బాగుంది అని అంటున్నారు. ఇక్కడ మేము చూస్తే కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ ఈ సీజన్ అంటే చలికాలంలో ఎక్కువగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా వీటిల్లో ఎక్కువగా చూస్తున్నారు. వెరైటీతో పాటు కాస్ట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇట్లా చూస్తే ఇట్లాంటి బెడ్షీట్స్ కూడా మనకు ఎగ్జిబిషన్లో చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి డిఫరెంట్ మోడల్స్లో. ఇంకా ఇక్కడ డ్రెస్సెస్, టాప్స్ ఇట్లాంటివి అయితే గాగ్రాలు ఇలాంటివన్నీ చాలా అందంగా అనిపించాయి. ఇంకా వీళ్ళ దగ్గర రేర్ కలెక్షన్ కూడా ఉంటుంది. డిజైనర్ పీసుల్లాగా మనకు చూస్తుంటే వర్క్ అయితే అందంగా ఉంది. అలాగే రకరకాల కలర్స్లో వీటికి కూడా సేల్ ఎక్కువగానే ఉంది అన్నారు. ఇలా మనకు ఒక్కటని కాదండి, చాలా రకాలు చాలా వెరైటీస్ డ్రెస్సెస్ అయితే మనం మొత్తం ఎగ్జిబిషన్ చుట్టూతా ఉంటూనే ఉంటాయి. ఇక్కడ చూస్తే మొత్తం పింగాణి అలాగే గ్లాసులు ఇట్లాంటి మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఈ పింగాణి అయితే చాలా వెయిట్గా ఉన్నాయి. అలాగే వెరైటీస్ కూడా మనకు ఇక్కడ డిఫరెంట్గా దొరుకుతూ ఉంటాయి. ఇట్లా ఎవరైనా డిఫరెంట్ కలెక్షన్స్ కావాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ స్టాల్ అయితే తప్పకుండా చూడాలి. ఇక్కడ సెక్షన్ అంతా కూడా వీటితోటే నిండి ఉంటుంది.
మనకి ఇక్కడ ప్లాస్టిక్ కంటే కూడా ఇలాంటి పింగాణివి అలాగే గ్లాస్ ఐటమ్స్ వాటికి సంబంధించినవి పార్టీలకి అలా డిఫరెంట్గా కావాలనుకుంటే కూడా ఇక్కడ చాలా వరకు అయితే ఐటమ్స్ చక్కగా ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే మనకు డిఫరెంట్ మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ మనం కిచెన్లోకి యూజ్ చేసుకునేటివే కాకుండా షో పీసులు కూడా ఉన్నాయి. చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఎంతో అందంగా ఉన్నాయి. ఇంకా మనకు కావాలంటే ఫ్రూట్ బౌల్స్ కానివ్వండి, ఇట్లాంటి వెరైటీ స్పూన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్వి మనకైతే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అప్పుడైతే చాలా వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే బయట షాప్స్లో కూడా దొరుకుతున్నాయి, కానీ ఇంకా వెరైటీస్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఎగ్జిబిషన్లో అయితే. ఒక్కటి కాకుండా ఇలా మనం అన్నీ చూస్తూ ఉంటాం కదా, ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడి స్టైల్స్, అక్కడి మోడల్స్ కూడా మనం ఈ ఎగ్జిబిషన్స్లో చూడవచ్చు. కొన్ని అయితే గిఫ్ట్ పర్పస్కి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇట్లాంటివి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఇంకా ఏదైనా సర్వ్ చేయడానికి అట్లా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గోల్డ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి కదా, అందు గురించని చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇలా మనం చూస్తూ వెళ్తుంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇవైతే కప్ సాసర్స్, ఇవన్నీ సెట్ మోడల్గా ఉన్నాయి. ఇవి చూడడానికి ఎంత వెరైటీగా ఉన్నాయో కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇట్లాంటి వాటిని అయితే మనం కొనుక్కున్నప్పుడు తీసుకెళ్ళడం కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. వీటిల్లో అన్నీ కూడా సెట్ వైజ్గా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ చూసుకుంటే మనకు ఫ్లవర్ వాజ్ మోడల్స్లో ఇట్లా ఉన్నాయి. ఇవి కూడా టోటల్ పింగాణివి ఉన్నాయి. ఈ స్టోర్ అంతా అట్లానే ఉంది. డిఫరెంట్ టైప్స్ లాగా ఇక్కడ మన కప్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అయితే కార్పెట్స్, డోర్ మ్యాట్స్ ఇట్లా చాలా మోడల్స్లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా వెయిట్ ఎక్కువగా ఉంది అని అంటే మాత్రం వాళ్ళు పంపించే ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడైతే ఒక సైడ్ ఎగ్జిబిషన్లో ఒక పోర్షన్ మొత్తం అన్నీ ఈ స్టాల్స్ తోటే ఉన్నాయి. రకరకాల కార్పెట్స్తో అయితే చాలా పెద్దవి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం ఫైబర్లో అలాగే ఇంకా పింగాణీల్లో కూడా కొద్దిగా మనం కాస్ట్ తక్కువ మనం ఇక్కడ ఈ షాప్లో చూసినట్లయితే ఇక్కడ మొత్తం వుడ్కి సంబంధించినవి ఉంటాయి. టోటల్గా ఇందులో ఒక మనకు ప్లాస్టిక్ ఐటెం కూడా దొరకదు. ఏ చిన్న వస్తువైనా సరే, పెద్ద వస్తువైనా సరే అన్నీ ఇట్లా వుడ్కి సంబంధించినవి ఉంటాయి. మనకు ఏ వస్తువు కావాలన్నా ఒక్క వస్తువుకు సంబంధించి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మనం చూసినట్లయితే ఇలా పెద్ద వాచుల దగ్గర నుండి ఇంకా మిర్రర్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అలాగే ఇంకా మనకి ఇక్కడ బౌల్స్ కూడా చూసుకుంటే అన్నీ చెక్కవి ఇట్లాంటివి ఉంటాయి. మనకు స్పూన్స్, బౌల్స్, అలాగే ఇట్లాంటి టిఫిన్ బాక్సులు లాంటివి కానీ ఆ మోడల్స్లో అంతా కూడా ఇట్లా చెక్కతోటివే ఉంటాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా మన ఇంట్లోకి యూనిక్గా వెరైటీస్ కనిపించాలి, వెరైటీ చాలా ఉండాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇట్లా వాచుల్లో కూడా మీరు చూస్తుంటే డిఫరెంట్గా చాలా టైప్స్ ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కదా, డ్రై ఫ్రూట్ బాక్స్ లాగా, లేదంటే కిచెన్లో మసాలా బాక్స్ లాగా కూడా ఇవి ఇలా పార్ట్లా విడివిడిగా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి చక్కగా ఉన్నాయి. ఈ స్టోర్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే అన్నీ చూపించలేకపోతున్నాను. ఇక ఇక్కడైతే మనకు హ్యాంగింగ్స్ అట్లాంటివి మనం చుట్టూ వెళ్తూ ఉంటే మనకు చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. నేను అక్కడక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. అలాగే మోడల్స్ కూడా బాగున్నాయి. మనకి ఏ మోడల్ నచ్చినా కూడా వాటికి తగ్గట్టుగా మనకి చైన్స్ కావాలంటే కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర మళ్ళీ అప్పటిదప్పుడే వాళ్ళకి రెడీ చేసి కూడా ఇస్తున్నారు. ఏ మోడల్కి సంబంధించిన హ్యాంగింగ్స్ కావాలన్నా కూడా అలా. ఇక్కడ చూసుకుంటే ఇవైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ షాప్లో అయితే మొత్తం మనకు ఇవి నెక్ అంటే శారీ పైన కానివ్వండి, డ్రెస్ పైన కానివ్వండి, మనం ఇలా నెక్ చుట్టూ వేసుకోవాలన్నట్టు వీటిని. ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు, ఇది తీసి మెడ చుట్టూనా వేసుకుంటే చాలా అందంగా అనిపించింది. దీంట్లో కూడా వెరైటీస్ బాగా ఉన్నాయి.
ఇక్కడ మీరు చూడండి, రకరకాల కలర్స్లలో మనకి ఎలా కావాలంటే అలా దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో చాలామంది అయితే, ఇంకా పిల్లలు అట్లాంటి వాళ్ళైతే ఎక్కువగా కొంటున్నారు వీటిని. మనకు దీంట్లో ఏది కావాలన్నా దగ్గరుండి వేసుకొని మరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా నెక్కి షార్ట్ లాగానే కాకుండా లాంగ్ మోడల్ కూడా ఉన్నాయి. వెరైటీస్ అయితే ఇందులో ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక మనం చూసుకుంటే శారీస్ అయితే ఎక్కువగా లేవు. ఈసారి నాకు ఎక్కువ అయితే కనిపించలేదు ఎగ్జిబిషన్లో, చాలా తక్కువగానే కనిపించాయి. ముందైతే ఎక్కువ స్టాల్స్ ఉండేవి, ఈసారి అంతా డ్రెస్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం గ్రూప్గా వెళ్తే మాత్రం అన్నీ చూడాలనిపిస్తుంది. అంటే ఇట్లా ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి అని కూడా మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇక్కడ చూసుకుంటే పిల్లల డ్రెస్సులు అయితే ఇలా వర్క్తో చాలా బాగా అనిపించాయి. ఇలాంటి వర్కుల్లో మాత్రం రకాలు కలర్స్ అలాగే డిజైన్స్ వెరైటీగా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే మీరు టోటల్ చాలా డిఫరెంట్ కలర్స్ కూడా చూడొచ్చు. అలాగే వివిధ రకాల పిల్లలకి చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. ఇక మొత్తం చుట్టూ చూస్తే ఇలా మొత్తం టాప్స్, డ్రెస్సెస్, ప్రతి లేన్లోనూ చాలా వరకు ఇవే మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇవన్నీ చూస్తూ వెళ్ళాలంటే మనకు టైం అయితే చాలానే పడుతుంది. ఇలా స్టాల్స్ అన్నీ తిరుగుతూ ఉండగా మధ్య మధ్యలో మనకైతే ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ మన వెంట తీసుకెళ్ళాలి. ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ సెక్షన్స్ కూడా చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా రకరకాల డిఫరెంట్ టైప్స్ అయితే మనం చూడవచ్చును. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చేసే దాంతోపాటు మనల్ని కూడా ట్రై చేయమని చెప్తారు కదా. ఇలా మేము కూడా కాస్త ట్రై చేసాము. వాళ్ళు చేసే పద్ధతిలో చేస్తే మనకు కూడా ఇలా బాగానే వస్తుంది. ఇక ఇక్కడ నుండి అన్నీ ఇలా రకరకాల గేమ్స్ అయితే ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన చాలా వెరైటీస్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ వల్ల అయితే పిల్లలు కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు మరి చిన్న పిల్లలదైతే ఇలా ఆడుకోవడానికి, వాళ్ళని ఆడించడానికి అయితే చాలామంది పేరెంట్స్ ఇంట్రెస్ట్గా వాళ్ళతోటే ఇలా గేమ్స్ అయితే ఆడిస్తున్నారు. ఇంకా ముందుకు చూసుకుంటే కంప్యూటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో అయితే పిల్లలు ఎంజాయ్ చేసేది, వాళ్ళు స్పెండ్ చేసే టైం అని అనుకుంటే మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇలా వెరైటీగా అయితే ఉన్నాయి పిల్లల కోసం. వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇంకా ఒక సైడ్ అయితే ఇలా వాటర్లో ఇలా బోట్లలాగా ఉండడము, వాళ్ళని ఇందులో దించుతుంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ గేమ్స్ వల్ల. ఇక్కడైతే మళ్ళీ అన్ని హ్యాంగింగ్స్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్సే ఉన్నాయి. ఇక ఇదంతా చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ మొత్తం వెజ్కి సంబంధించినవే ఉన్నాయి. మనం మొత్తం చూస్తూ వస్తాం కదా, కొద్దిగా కూర్చొని రిలాక్స్గా ఫుడ్ తినడానికైతే ఇక్కడ మంచిగా అనిపించింది. అన్నీ ఏ రకమైనా సరే అన్ని రకాల ఐటమ్స్ మనం ఆర్డర్ పెట్టుకుంటే చాలు, త్వరగా మనకి ఇచ్చేస్తున్నారు. ఈ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇలా చూసుకుంటే ఇది చాలా పెద్దగా మొత్తం ఇదంతా ఫుడ్ కోర్టే ఉంది. వెరైటీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసాక ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ అందరూ రిలాక్స్ కావడానికైతే ఈ ఆవరణ అంతా చాలా పెద్దగా ఉంది. ఇలా ఎగ్జిబిషన్ను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారైనా వెళ్ళిరండి. ఇక్కడైతే మనకు రకరకాల బ్యాంగిల్స్, ఇట్లా మనకు గాజు బ్యాంగిల్స్ అయితే వాటర్ లాగా కనిపిస్తూ ఉంటాయి కదా,
ఆ మోడల్స్లో అయితే ఇంకా స్టోన్స్లో కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాలు అయితే మనం చూడొచ్చు. ఎగ్జిబిషన్లో అయితే మనకు ఆడవాళ్ళకి సంబంధించినవి, అలాగే ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులు ఇట్లాంటివి అయితే ఎక్కువగా చూడవచ్చు. ఇంకా ఇక్కడ గేమ్స్ అయితే చూసుకుంటే రకరకాలుగా ఉన్నాయి. ఇవైతే చాలా వరకు కొద్దిగా పెద్దవాళ్ళకే ఉంటాయి. ఇలాంటి ప్రతి రకరకాల గేమ్స్తో కూడా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే మనం ఏ గేమ్ కావాలనుకున్నా కూడా దానికంటూ సపరేట్గా టికెట్ అయితే ఉంటుంది. ఈ గేమ్స్ దగ్గర అయితే పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇలాంటి గేమ్స్ వల్ల మనకు చాలా ఎంజాయ్ కూడా అనిపిస్తుంది. ఈ ఎగ్జిబిషన్ అయితే 15th ఫిబ్రవరి వరకు ఉంటుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు మరీ లేట్గా కాకుండా కొంత ముందుగానే వెళ్ళండి. ఇక ఇక్కడ ఫుడ్ ఐటమ్స్కి వస్తే నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం ఈ ఒక్క స్టాల్లోనే ఉన్నాయి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే డిఫరెంట్ టేస్ట్ అయితే ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక మనం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇంకా చివరకైతే వచ్చేసాము. ఇలా చివర్లో పిల్లలకు సంబంధించిన చాలా రకాల టెడ్డీ బేర్స్, ఇంకా ఇట్లా యానిమల్స్వి ఇవన్నీ అయితే ఇంకా పెద్ద పెద్దవి ఎన్నో ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అయితే వీటిని తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఇలా చూస్తూ ఉన్నారు. కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. ఇక మేమైతే చివరగా స్టాల్స్ మనకు లేడీస్కి కావాల్సినవన్నీ ఇక్కడ చెప్పులండి, రకరకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి. ఇంకా నేను ఎప్పుడైతే ఇక్కడ ఇలా గజ్జెల మోడల్లో ఉన్నవైతే చూస్తూ ఉంటాను. వీటిల్లో మనకు అడిగితే దొరుకుతాయి. కొన్ని స్టాల్స్లో మాత్రమే ఉంటాయి అవన్నీ. మనకు బయట షాప్స్లలో అయితే ఇట్లాంటివి ఇక్కడ దొరికే వెరైటీస్ అయితే చాలా వరకు దొరకవు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ స్టాల్స్లో గుంగురు మోడల్ అంటే చెప్తారండి. అంటే వాళ్ళకి గజ్జెలు అంటే అర్థం అవ్వదు కదా, అందుకోసం ఇలా గుంగురు మోడల్ అంటే మాత్రం చూపిస్తారు. వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలా వీటిల్లోనే ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇక వీటిని తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక ఇంతేనండి. ఈసారికైతే ఎగ్జిబిషన్ సందడి ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇవైతే చిన్నపిల్లలకు సంబంధించినవి, ఇవి కూడా చక్కగా ఉన్నాయి. పిల్లలకు కూడా ఇట్లాంటి మోడల్స్ బాగుంటాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.